వెల్కమ్ టు లతా ఛానల్. లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చింతపండుతో చారు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, నూనె 2 స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు 2-3, చింతపండు 100 గ్రాములు నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండును రసం తీసి పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు తరిగి పెట్టిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు తరిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కరివేపాకు, తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలిపి చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. అంతే, చింతపండుతో చారు రెడీ.